గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్ట్లెస్ దేశీ ట్రావెలర్స్. ఈ 23 డేస్ క్యాంపర్ అడ్వెంచర్లో ప్రస్తుతం మనం ఉన్నాం స్లోవేనియాలో ఒక బ్యూటిఫుల్ కోస్టల్ ఏరియా పిరాన్. ఫస్ట్ ఈ సిటీ అంతా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఈ బ్యూటిఫుల్ హౌసెస్ ఇవన్నీ క్యాప్చర్ చేద్దాం. దాని తర్వాత 700 years ఓల్డ్ టెక్నిక్తో సాల్ట్ ఎలా తయారు చేస్తారో నేర్చుకుందాం. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండిపోతుంది ఈ వీడియో, మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. రండి, ఇంకా లేట్ చేయకుండా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం పిరాన్ సిటీని ఫస్ట్. కమ్ ఆన్, లెట్స్ గో. సో మేము మా క్యాంప్ సైట్ నుంచి వాక్ చేసుకుంటూ పిరాన్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. దాంట్లో మీకు మేము ఫస్ట్ చూపించబోయేది ఒక స్ట్రీట్ ఆర్ట్. యూరోప్ లో స్ట్రీట్ ఆర్ట్ అనేది చాలా కామన్ గా ఉంటుంది అండ్ అంతే బ్యూటిఫుల్ గా వేస్తారు కూడా. ఆర్టిస్టులకి సలాం. యాక్చువల్లీ పిరాన్లో గోస్ట్ స్టోరీస్ ఎక్కువ ఉంటాయి, అలాగే స్మగ్లర్స్ గురించి ఎక్కువ ఉంటాయి వినడానికి స్టోరీస్ అవి. అందుకే ఈ స్ట్రీట్ ఆర్ట్స్ అన్ని అవి రిప్రజెంట్ చేస్తూ వేశారు. చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్. యూజువల్గా ఏ సిటీ కానీ సిటీ సెంటర్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ పిరాన్లో సిటీ సెంటర్ని టార్టెన్ స్క్వేర్ అంటారు. ఇతను ఆ టార్టెన్ ఫేమస్ వైలిన్ ప్లేయర్. ఇతను కనిపించేది చర్చ్, పక్కన క్లాక్ టవర్. పిరాన్లో మనం చూడాల్సిన ఇంకొక ఫేమస్ ప్లేస్ ఏంటంటే ఇక్కడ ఫిషింగ్ హార్బర్. చాలా చిన్న హార్బరే, కానీ ఈ అడ్రియాటిక్ సీలో దొరికే ఫిషెస్ అన్నీ కూడా ఈ హార్బర్కే వస్తాయి. ఇది సిటీ సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుంది. మోస్ట్లీ మీరు ఈవినింగ్ టైం వస్తే మంచి ఫోటోజెనిక్ ప్లేస్ ఇది. ఈ హార్బర్ అండ్ దెన్ ఆ సీ ఇవన్నీ కూడా మంచి ఫోటోజెనిక్ ప్లేసెస్ ఇవి. ఈ పిరాన్ సిటీ చాలా చిన్నగా ఉన్నా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు కాజీగా ఉంది. షాపింగ్ అయినా, మార్కెట్స్ అయినా, కోస్టల్ ఏరియా సూపర్ ఉంది. అసలు చాలా కాజీగా ఉంది. ఈ కనిపించే మెరిమిడ్ స్టాచ్యూ ఉంది కదా, ఇదే లాస్ట్ పాయింట్ ఈ పిరానా సిటీకి. ఇక్కడ నుంచి కొన్ని డ్రోన్ షాట్స్ వేద్దాం, చాలా అమేజింగ్ కనబడతాయి ఈ షాట్స్ ఇవి. ఎంజాయ్ దీస్ డ్రోన్ షాట్ వ్యూస్. పిరానాలో మిస్ అవ్వకుండా చూడాల్సింది ఏంటంటే ఈ లైట్ హౌస్. ఆ పైకి ఎక్కి నుంచి ఉంటే మొత్తం చాలా బ్యూటిఫుల్ వ్యూ కనపడుతుంది. ఎస్పెషల్లీ ఈవినింగ్ టైంలో, సన్సెట్ టైంలో చూస్తే చాలా బాగుంటుంది. ప్రస్తుతం రెనోవేషన్లో ఉంది, అందుకే క్లోజ్డ్ ఉంది. మనం పైకి వెళ్ళి చూడలేకపోతున్నాం. మనం పైకి వెళ్ళలేకపోయినా కానీ ఇందాక డ్రోన్ షాట్స్లో కవర్ చేసాం ఆ వ్యూని. సో యూరోప్లో ఒకప్పుడు సాల్ట్ అనేది వైట్ గోల్డ్ లాంటిది, తెల్ల బంగారం. అండ్ యూరోప్ మొత్తానికి ఇక్కడి నుంచే ప్రొడ్యూస్ అయ్యేది సాల్ట్. ఈ స్లోవేనియాలో, ఈ పిరానా ఏరియాలో ఈ సాల్ట్ ప్యాన్ నుంచే ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేది. సో అందుకని ఇది చాలా ఫేమస్ కూడా. వీళ్ళకి 700 సంవత్సరాల నుండి ఉన్న టెక్నిక్ని వీళ్ళు ఇంకా ఫాలో అవుతున్నారు. సంవత్సరం మొత్తం చేరియల్లో ఓన్లీ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో మాత్రం వీళ్ళు సాల్ట్ని ప్రొడ్యూస్ చేస్తారు. చూద్దాం ముందుకెళ్ళి ఈ సాల్ట్ ప్యాన్స్ అన్నీ. ఇవన్నీ కూడా, ఇదంతా కూడా సాల్ట్ ప్యాన్నే. చాలా ఉన్నాయి సాల్ట్ ప్లాంట్స్ ఈ ఏరియా మొత్తంలో. మొత్తం 75 hectares ఏరియాలో ఉన్నాయి లార్జెస్ట్ సాల్ట్ ప్లాంట్స్ ఇవి యూరోప్లో. ఈ ట్రైన్ లాగా ఉంది, ప్రొడ్యూస్ చేసిన సాల్ట్ని దీంట్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారు అనుకుంటా. ఈ లోపల మొత్తం ట్రాక్ లాగా ఉంది ఈ చిన్న రైల్కి. సీని ఇలా చిన్న చిన్న పాండ్స్ లాగా డివైడ్ చేసి ఉంచారు. ఇందులో ప్రొడ్యూస్ చేస్తారు సాల్ట్ని. చేసి ఆ మధ్యలో రైల్వే ట్రాక్లో ఉంది కదా, దాంట్లో పెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఈ చివరి నుండి ఆ చివరికి. చాలా పెద్ద ఏరియా ఇది. అసలు సాల్ట్ ఎలా తయారు చేస్తారంటే, సీ వాటర్ తీసుకొచ్చి ఇలా చిన్న చిన్న పాండ్స్లో వేసి వదిలేస్తారు. ఈ సన్ బాగా ఎండ ఎక్కువ ఉన్నప్పుడు, గాలి బాగా తగిలినప్పుడు ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోయి సాల్ట్ ఉండిపోద్ది కిందన, వాటర్ అంతా కరిగిపోతుంది. సో దాని నుంచి సాల్ట్ అనేది కలెక్ట్ చేస్తారు వీళ్ళు.
మన లైఫ్లో సాల్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా బ్యాలెన్స్గా ఉండాలి. ఫుడ్లో కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఫుడ్ పోతుంది. మన బాడీలో ఎక్కువైనా తక్కువైనా బీపీ చేంజ్ అయిపోద్ది. ఒకవేళ స్నో పడింది అనుకోండి, రోడ్డు మీద వేయడానికి సాల్ట్ యూస్ చేస్తారు ఐసీ రోడ్స్ మీద. ఒకవేళ ఫుడ్ ప్రిజర్వ్ చేయడం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ చేపలు ఉండేవి కదా, ఉప్పు చేపలు అవి, అలాంటి ఫుడ్ ప్రిజర్వ్ చేయడం కోసం సాల్ట్ యూస్ చేస్తారు. ఇంకా దిష్టి తీయడం కోసం సాల్ట్ యూస్ చేస్తారు. ఇలా చాలా ఇట్లో సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన లైఫ్లో. సో అట్లాంటిది ఇలాంటి చోట ప్రొడ్యూస్ అవుతుంటుంది. సో ప్రస్తుతం అయితే మనం లైవ్ డెమాన్స్ట్రేషన్ అయితే ఏం చూడట్లేదు, ఎందుకంటే వాళ్ళ డేట్ May 30, వీళ్ళు మిడ్ జూన్ నుంచి స్టార్ట్ చేస్తారంట ప్రొడ్యూస్ చేయడం. మేబీ ఆ టైంలో వచ్చి ఉంటే మనం లైవ్గా చూద్దాము. సో దీని తర్వాత మేము డైరెక్ట్ కొరేషియా వెళ్ళిపోతున్నాం. కొరేషియా కూడా దగ్గరే, పక్కనే, దీని బోర్డర్ ఆనుకునే ఉంది. సో నెక్స్ట్ కొరేషియా ఎక్స్ప్లోర్ చేసి మీకు మంచి వీడియోస్ చూపిస్తాం. అందులో గేమ్ ఆఫ్ థ్రోన్స్ లొకేషన్స్ అన్ని చూపిస్తాం. అందులో సూపర్ ఉంటుంది కొరేషియా మాత్రం. మేము కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నది ఎక్స్ప్లోర్ చేయడానికి. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్.